కిరీటం పెట్టారు పాస్టర్ గారు వాళ్ళు ఈరోజు. ఏది ఏమైనా దేవుడు మనకి చక్కటి మైక్నిచ్చాడు, హెడ్ మైక్. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, దేవుడు చెప్పింది మనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అనేటువంటి దాని గురించి మనం కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. 1, 2 లేదా 3 అంశాలు మీతో నేను షేర్ చేసుకుని ఆ యొక్క సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనకి వెళ్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన మూలవాక్యం అది. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూద్దామండి ఒకసారి. దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు మీ ముఖాలు సేవకులు నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోకపోయినా మీ ముఖాలు ఎటువైపు ఉండాలి? కొంతసేపు విసుక్కోకుండా ఒక అరగంట నేను ముగించేస్తాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు చెప్పిన మాట మనం వింటే, అంటే వినడం కాదు, చెప్పింది చెయ్యాలి. వినటం వేరే, చేయటము. చాలామంది వింటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు చెప్పింది మనం చేస్తేనంట, మొదటిగా మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, నీ కుటుంబం బలంగా కట్టబడుతుంది. ఎవరి కుటుంబం? నా కుటుంబం చెప్పండి. మీరు కూడా నా కుటుంబము బలంగా మన కుటుంబం బలంగా ఉంటుందంట. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఒక 2 వ్యక్తులు కనపడతారు. మొదటి వ్యక్తి ఆయన బుద్ధిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాల్సింది ఎవరు అనేటువంటి మాటకు వస్తే జ్ఞానవంతురాలు అని చెప్తారు కదా, అవునా? ఆడవాళ్ళు అంటారు. కానీ ఇక్కడ దేవుని మాట ప్రకారంగా చెప్పింది చేస్తే ఎవరని చెప్తున్నాను? ఇక్కడ బుద్ధిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆడవాళ్ళది ఒకటే కాదు కుటుంబాన్ని కట్టుకోవడం అంటే, మగవాళ్ళది కూడా అంతే బాధ్యత ఉంది. ఈనాటి రోజుల్లో కుటుంబాలన్నీ కూడా చాలా బజార్న పడుతున్నాయి. లేదంటే కుటుంబాలు విడిపోతుంటే కారణం ఏంటంటే, ఇటు భర్తలో లోపం ఉంది, భార్యలో కూడా లోపం ఉంది. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఆ రోజుల్లోనే దేవాది దేవుడు అవ్వని ఆదాముని చేసినప్పుడు వారి కుటుంబాలు ఏమైపోయినాయండి? ఎవరి మాటిని పాడైపోయి, సర్పం మాట విని దేవుళ్ళని వాళ్ళు దూరం అయిపోయారు. బయట వాళ్ళ సంగతి దేవుడు చెప్పట్లేదు. నన్ను నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలంటే, నేను ఏది చెప్తున్నానో ఆ మాట ప్రకారంగా చేయాలి. మన యొక్క పునాది క్రీస్తు మీద ఉండాలి. మన యొక్క కుటుంబము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని యెహోవాను సేవించాలి. అది నీ ఒక్కదాని వల్ల అవుతుంది కాదు. నీవు నీ కుటుంబం వారు కలిసి ప్రభు సన్నిధానంలో ప్రభు కొరకై బ్రతుకుతే నీ కుటుంబం ఏమవుద్దంట? ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? బలముగా
కట్టబడుద్ది. అక్కడ చూడండి, గాలి వచ్చిందంట, వాన వచ్చిందంట, వరదలు వచ్చినాయంట, ఏవి కూడా ఆ ఇంటిని తాకలేదు. హల్లెలూయా. గల కారణం ఏంటి? ఆ కుటుంబంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చాలామంది మేము దేవుడిని నమ్ముకున్నాము, చాలామంది మేము దేవుళ్ళు ఉంటున్నాం అనుకుంటారు, కానీ వారికి వారు ఆ మాటలు చెప్పుకుని మోసపోతూ ఉంటారు. మనం మోసపోతాము, కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. మనం మోసపోయేది సాతాను చేతిలో మోసపోతాం. అందుకనే 127వ కీర్తన ఉన్నది కదా, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టేవారి ప్రయాసము. దేవుడు కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఏదైతే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడో అది మనం జాగ్రత్తగా విని చెయ్యాలి. దేవుడేం చెప్తూ ఉన్నాడు? పాపాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. దేవుడేం చెప్తున్నాడు? కోపాలు విడిచిపెట్టమని చెప్తున్నాడు. దేవుడేం చెప్తూ ఉన్నాడు? నా సన్నిధిలో నువ్వు నీ కుటుంబం కనబడాలంటున్నాడు. ఒక భక్తుడున్నాడు, దావీదు. ఆయన అంటాడు కదా, మీరు తర్వాత చదువుకోండి, 2 సమూయేలు గ్రంథం 7:5 దేవా, నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండాలి ప్రభువా. ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం నువ్వు రావు, ఇంకో ఆదివారం నీవు వస్తే నీ భార్య రాదు. కానీ కుటుంబం ఎలా కట్టపడుద్ది? దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా వినాలండి, విని చెయ్యాలి. అందుకే అక్కడ అంటది కదా, ఆయన చెప్పింది మీరు చెయ్యండి, నేను చెప్పింది కూడా మీరు చెయ్యొద్దు. దేవుడు ఏదో చెప్తున్నాడు, బైబిల్ తెరిచి మనం చదివితే దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడతాయి. కాబట్టి మొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఆయన చెప్పింది చేస్తే నీ కుటుంబము బలముగా. ఇప్పుడున్న వాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్దామా? చాలామంది విజ్ఞాపనం చేస్తున్నట్టున్నారు. పాస్టర్ గారు వాళ్ళకి వాళ్ళు వాగుతున్నా కానీ చాలామంది, మీరు కాదు వాళ్ళు విజ్ఞాపనలో ఉండిపోతారు, ఊసుల్లో ఉండిపోతారు, ఫోనుల్లో ఉండిపోతారు. ఏదో వెళ్ళాలి కాబట్టి చర్చికి, వెళ్ళకపోతే బాగోదు, హాజరించుకుంటా అన్నట్లు కాదు. కానీ సేవకుడు చెప్తున్న మాటకి తిరిగి ఏమివ్వాలండి? నాకు కొంచెం చెవుడు ఉందని చెప్పారు. ఇది పెట్టి నన్ను చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పాలంటే కూడా ఇది తీతే ముసుగు జారిపోద్దేమో, కిరీటం పెట్టినట్టున్నారు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మన అంశం ఏంటండి? నీ కుటుంబము దేవుని మాట, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేస్తే ఏమవుతుంది? నీ కుటుంబము బలముగా. ఎలాంటి బంధకములు నీ కుటుంబంలో ఉన్నా అవన్నీ కూడా ఏమైపోతాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అదే వాక్యంలో యోహాను సువార్త 2:6-7 తర్వాత మీరు చదువుకోండి. నీకు గొప్ప సమృద్ధి వస్తుందంట. ఎప్పుడొచ్చింది నీకు గొప్ప సమృద్ధి? ఎప్పుడొచ్చింది? ఆయన చెప్పింది మనం, అయ్యా పురుషులు, మనకు సమృద్ధి ఎప్పుడు వచ్చింది? ఎవరి వైపు మన చేతులు చాప అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పిన మాట మనం విని దాని ప్రకారంగా చేయాలి. ఈనాటి కాలంలో మనం కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటే మన దేవుని సన్నిధిలో ఎంత దొంగలం అయిపోతున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 1వ రాజుల గ్రంథము 17:15 అక్కడ ఒక మాట చదువుదామా? 1వ రాజుల గ్రంథము 17:15 అందరూ తీయండి. 1వ రాజుల గ్రంథము 17:15 అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1వ రాజుల గ్రంథము 17:15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. నేను అక్కడ ఉంటుంది కదా, దైవ సేవకుడు చెప్పేటువంటి మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే ఆ అప్పములు చేసుకుని అంతటా ఆమె
ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎవరండి? ఏలియా ఎవరు? దేవుని యొక్క సేవకుడు. డైరెక్ట్గా దేవుడే వచ్చి నీతో మాట్లాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. అది మనం విని చెయ్యాలి. ఈ రోజులో దేవుని యొక్క మాటలు సేవకులు చెప్తూ ఉంటే పెడచెవులు పెట్టేవారు అన్నారు. ఆయన ఒక చెప్తే మనం ఇంకొకటి చేయటం, అలా చేస్తే సమృద్ధి ఉంటుందా? ఉంటుందండి. నిద్ర వచ్చేవాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నేను చెప్తున్నటువంటి వాక్యాల్లో జోక్స్ ఉండవు. ఓకి నవ్వించడానికి నా దగ్గర అవి ఉండవు. బైబిల్లో ఏముందో అది చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అంత లోక జ్ఞానం కూడా నాకు లేదు, తక్కువ. కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుని దేవుని మాటలు వినడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె మొదటిగా ఒక అప్పమ్మ చేసుకుని సేవకుడికి ఇచ్చింది. సేవకుడు చెప్పాడు కదా, దేవుడు సేవకుడితో చెప్పాడు, నిన్ను పోషించటానికి ఒక ప్రాంతంలో ఒక మంచి ధనవంతురాలు ఉంచారని చెప్పలేదండి. నీ కోసము పేద విధవరాల్ని నేను ఉంచాను నేను పోషించటానికి. అంటే ఈయన పోషించబడమే కాదు, ఈయన వెళ్ళడాన్ని బట్టి ఆ కుటుంబం పోషించబడడానికి, కరువు తీర్చబడడానికి, సమృద్ధి రావడానికి. ఆయన వచ్చి అడుగుతాడు, ఏమని? అమ్మా, నీ ఇంట్లో ఏమైనా నా కొరకు తినడానికి ఏమన్నా ఉందా? ఆమె నీళ్ళు తీసుకొస్తూ ఉంది. దానికంటే ముందు ఆయనకి చెప్తూ ఉంటాడు ఆ మాట. ఆమె మొన్నదంతా కూడా చెప్పేస్తుంది, దాచుకోదు ఏమి. చాలామంది దాచుకుంటారు, చాలామంది చెప్పుకోరు. నువ్వు చెబితేనే నీ కుటుంబంలో కరువు తీరి ఏమొచ్చుద్దండి? ఏమొచ్చుద్ది? సమృద్ధి వచ్చింది. నువ్వు చెప్పకపోతే దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు, నువ్వు దాచుకుంటున్నావు. ఇక్కడ మొత్తం చెప్పింది, చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా, నువ్వు వెళ్ళి నా కోసం ఒక అప్పము చేసుకుని నాకు తీసుకునిరా, అది నేను తింటాను అంటాడు. అదే మనం ఏమంటామండి? ఏం పాస్టర్ గారు, ఏమి లోకము, ఇంత విడమరిచి చెప్పినా కూడా మా మాట వినుకోకుండా ఎంత కరువుదైతే కాబోదు. నన్నైతే అది అనుకుంటారు. నాకు సిగ్గు లేకుండా అడుగుతాను ఏమైనా తినాలంటే. కానీ కొన్నిసార్లు సేవకులు పెట్టమని అడిగినప్పుడు తప్పకుండా దాని ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చింది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవునికి సేవకుడు చెప్పింది ఆమె చేసిందంట. తర్వాత మీరు చదవండి ఒకసారి. తొట్టిలో పిండి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఆమె చెప్పినప్పుడు అందకది అయ్యా పట్టెడు పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది, అంతమించి నా దగ్గర ఏమీ లేదు అంది. అయినను పర్లేదు, వెళ్ళి నువ్వు నా కోసం చేసుకురా అని చెప్పాడు. ఆమె ఎదిరించలేదు. దేవుని సేవకుని యొక్క మాట వినింది, విని చేసింది. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో దేవుని యొక్క సేవకుల మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే వారిలో దేవుడు ఉన్నాడు అని గ్రహించేటువంటి మరి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. తర్వాత చూసాం కదా, తొట్టిలో పిండి తక్కువ కాలేదు. ఎప్పటి వరకు? కరువు దినాలన్నీ పూర్తయ్యేంత వరకు గొప్ప సమృద్ధి అంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో సమృద్ధి రావాలంటే, నీ కుటుంబము సమృద్ధిగా ఉండాలంటే దేవుని యొక్క మాటలు చెప్పింది మనం ఏం చేయాలా? చెయ్యాలి. చాలామంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలంటే భయం, చాలామంది సేవకుల కుటుంబాలకు వస్తే భయం.
నువ్వు దేవునికి ఏమీ ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో నువ్వేది ఖర్చు పెట్టుకోకుండా నీకు సమృద్ధి ఎలా వచ్చుద్దండి? వస్తుందా రాదా? అప్పుడప్పుడు మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. నిజమే, మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఉండాలని చనిపోయేంత వరకు మేము తీర్మానం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేదు అన్నది లేదు. మనకేంటంటే ఎప్పుడు సమృద్ధి మన కోసం, మన పిల్లల కోసం మనం ఎంతసేపు పాకుట్లాడతాం, కానీ దేవుని విషయం వచ్చేసరికి మనం ఏం చేస్తామండి? ఏం చేస్తామో పక్కన పెట్టేస్తాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కదా, నీకు గొప్ప సమృద్ధి నీ కుటుంబంలో కావాలంటే, కలగాలంటే దేవుని మాట నువ్వు విని చెయ్యాలి. దేవుని సేవకులు చెప్పింది నువ్వు చెయ్యాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు చేస్తే, అది చెప్పింది నువ్వు చేస్తే, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును మనం చూసినట్టయితే 12వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒకసారి చదువుదామా? ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే నీవు ఆశీర్వదించబడమే కాదు, కానీ నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారా లేదా? నమ్మిన వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. 2 చేతులున్న వాళ్ళు. హల్లెలూయా. చాలా మంది 2 చేతులు ఎత్తక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నా చూడండి, మీరు 2 చేతులు ఎప్పుడు ఎత్తారు చెప్తా. ఏమైనా సంకల్లో ఏమైనా రాని ప్రాబ్లం వస్తే అప్పుడు ఇట్టాగే ఉంటారు. ఇంతే, కిందకి ఎట్టక చేతులు. అప్పుడు ఏం చేస్తారు? ఇట్టాగా ఉంచుతారు. మళ్ళీ అయ్యగారు వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఒక మాట చెప్తాను నేను, అదేంటంటే, సంఘంలో ఎప్పుడు హల్లెలూయా చెప్పిన సేవకులు ఒక ఆమె హల్లెలూయా చెప్పేది కాదంట. చాలాసార్లు నేను చెప్పే ఉంటాను, అయినా మరొకసారి చెప్తాను. ఆమె కొన్ని రోజులు క్రితము హాస్పిటల్లో జాయిన్ అయ్యి చర్చి రావట్లా. దైవ సేవకులకి ఇంట్లో సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఇంటిని కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు మమ్మల్ని సేవ కోసము పిలిచాడు. మమ్మల్నే కాదు, చాలామంది సేవకుల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి ఆయనకి పిలుపుని బట్టి మేము ఇంటికంటే ఎక్కువగా సంఘంకే ప్రయారిటీ ఇస్తూ ఉంటాం, దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆమె రాకపోయేసరికి ఫోన్ చేయగానే వాళ్ళ భర్త గారు చెప్పారు కదా, ఇంకేముందయ్యా, శాంతమ్మ హాస్పిటల్లో ఉంది, ఆమెకి బాగలేదు అనగానే పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్ళగానే 2 చేతులు కిటికీలు కట్టున్నాయంట, తాళ్ళు పెట్టి. వందనాలు చెప్తాకి చేతులు రావట్లా, ఏం మాట్లాడా చేతులు రావట్లా. అమ్మా ఏమైంది శాంతమ్మ? అయ్యా నేను చెప్తానయ్యా అని తన భర్త చెప్పాడంట. ఆమెకి ఇక్కడ ఏదో గడ్డలాగా లేచినాయి అంట, అందుకోసమని ఆమెకి ఆపరేషన్ చేసే వరకు ఈ చేతులు ఎట్టాగే కట్టేశారయ్యా. నాలాంటి అమ్మ అనుకున్నట్ట, భలే భలే మంచి పని అయింది. అయ్యగారు అంతగా హల్లెలూయా చెప్తుంటే చెప్పేది కాదు, ప్రభా నువ్వే మోతున్నట్టున్నావు ప్రభా అని నాలాంటి అమ్మ పాస్టర్ గారు అనుకుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పాటలు పాడే విషయంలో కావచ్చు, చప్పల కొట్ల విషయంలో కావచ్చు, దేవునికి స్తోత్రాలు చెప్పే విషయంలో కావచ్చు, మన ముందే ఉండాలండి. అన్నిటికీ వెనకైతే ఎట్టకండి, మనకు కూడా అన్నీ వెనకే వస్తాయి. కాబట్టి మరి మూడవదిగా దేవుడు చెప్పింది నువ్వు చేస్తేనంట, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు ఏమీ పోయిన పర్లా. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటోనమ్మా నీతో మాట్లాడుతూ ఉంటే
ప్రశాంతంగా ఉంది, నువ్వు అసలు మా ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది అంటే కొంతమంది వెళ్తూ ఉంటే అమ్మో ఇది ఎప్పుడు వెళ్ళిపోతాం అంటారు. చాలా కష్టంగా ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుని మాట నువ్వు చేస్తున్నావు కాబట్టి, దేవుని ఫాలో అవుతున్నావు కాబట్టి నీ ద్వారా దేవుడు అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ఈ రోజులు ఎంతమంది ఉంటున్నారండి ఆశీర్వాదకరంగా? దేవుడిని మంచిగా చేశాడు, కానీ మనమే మంచిగా ఉండలేకపోతున్నాం. దేవుడి మాట వినక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఆయన చెప్పింది మనం చేస్తే మొదటిగా మనకేం జరుగుతుందంట? మన కుటుంబం బలంగా కట్టబడుద్ది. విన్ని చెయ్యాలి. రెండోది, నీకు గొప్ప సమృద్ధి వచ్చింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నీకు ఏమొచ్చుదంట? సమృద్ధి వచ్చింది. మూడవది, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పేతురుని కూడా చూసినట్లయితే లూకాసు వార్త 5:5 అతడు చాలా అలసిపోయాడు. దేని విషయంలో అలసిపోయాడంటే, అతడు ఒక జాలరి చేపలు పట్టేవాడు. ఆ యొక్క ప్రాంతంలో సముద్రంలో రాత్రంతా కూడా చాలా శ్రమపడి బాధపడి నిద్రలేక అలసిపోతున్నప్పుడు యేసు ప్రభులు వారు వచ్చి అంటాడు కదా, పేతురు నీ దోణిను లోతుకి నడిపించు, అక్కడ నువ్వు వల వెయ్యి అంటాడు. అప్పుడు అంటాడు కదా, అయ్యా నీ మాట చొప్పు నేను వల వేస్తున్నాను. దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఆ పని చేశాడు. ఏంటి ప్రభా నీకేం తెలుసు? నేను తెల్లవాళ్ళు వేస్తే చేపలు పట్టేవాడిని, నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు చేపలు దొరకవయ్యా అని అనలేదండి. చాలామంది మనం చూపించుకుంటాం, మంచి మాటలు మనము వినడానికి ఇష్టపడం, మనం చెప్పింది వాళ్ళు వినాలన్నట్లుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ పేతురు గారు దేవుడు చెప్పింది చేశాడు. వెళ్ళాడు, వల వేశాడు. వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడిని అంట. అనేక మందికి రమ్మని సైగలు చేశాడు. అంటే ఈ పేతురు గారి ద్వారా, పేతురు గారికి దేవుని మాట ప్రకారంగా చేశాడు కాబట్టి తన ద్వారా అనేక మంది ఏమయ్యారండి? ఆశీర్వదించబడ్డారా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పింది నువ్వు చేస్తే, మూడవదిగా దేవుడు చెప్తున్నాడు కదా, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఓకే, ఈ మూడు బాగానుండి దేవుని మాట వినకపోతే అవి కూడా చెప్పుకుందాం. దేవుని మాట వినకపోతే వచ్చే నష్టాలు ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, 7వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త. అక్కడ దేవుని మాట వినలేదండి. 27 వచ్చిన చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 7:27. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, బుద్ధిహీనుడు, దేవుని మాట వినలేదంట. వినకపోవడాన్ని బట్టి అంట ఆ ఇల్లు ఏమైంది తెలుసా? వరద వచ్చింది, వాన వచ్చింది, గాలి వచ్చింది, ఏమైపోయింది? కూలిపోయిందంటండి. ఏమైపోయింది? మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని, ఇసుక మీద తన ఇల్లును కట్టుకునిగా బుద్ధిహీనుని పోలియుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరంట? బుద్ధిహీనుడేనా? బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. 3 రాళ్ళు. క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుని వాడు బుద్ధిమంతుడు. దేవుని మాటలు వినుకోకుండా పిచ్చాపాటి మాటలకి చెవియొగ్గి దేవుడు మాట్లాడుతున్న మనం ఏమాత్రం లక్ష్య పెట్టుకోక నిర్లక్ష్యంగా ఉంటే ఆ వ్యక్తిని ఏమన్నాడు దేవుడు? బుద్ధిహీనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక రోజు గాలి లాంటి శ్రమలు, వాన లాంటి ఇబ్బందులు, వరద లాంటి కుటుంబ సమస్యలు ఏమైనా రావచ్చు. ఆ కుటుంబం ఏమైపోద్దండి? కలిసి ఉండదు, కుటుంబం కూలిపోతుంది. దేవుని మాట మనం విని దాని ప్రకారంగా మనం చెయ్యాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. దేవుడు చెప్తూ ఉంటాడు, ఏమన్నా తెలుసా? మీరు ఈ ప్రాంతాన్ని విడిచి
వెళ్ళిపోవాల్సిందే. ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను. కాబట్టి మీరు ఏ మాత్రం కూడా వెనక వైపు చూడకోకుండా ముందుకునే వెళ్ళిపోమని చెప్పి దేవుడు చెప్తూ ఉంటే, తన భర్త తన పిల్లలతో పాటు నడుస్తూ చిన్నగా వెనుదిరిగి చూసిందంట. ఎవరని? లోతు భార్య. ఏమైంది? అయిపోయింది అంతే. ఉప్పు స్తంభంగా కుటుంబం కూలిపోయింది. తన బిడ్డలను విడిచిపెట్టేసింది, తన భర్తను విడిచిపెట్టేసింది. ఆమె అలాగా దూరం అయిపోయింది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు మన జీవితాల్లో మరి భద్రపరుచుకుని దాని ప్రకారంగా చేస్తే మన కుటుంబం కట్టబడుద్ది. లేదంటే మన కుటుంబము ఏమైపోద్దండి? కూలిపోద్ది. భర్త, భార్య, బిడ్డలు అందరూ కలిసి చక్కగా దేవుడి మాట వినాలి. ఒకవేళ నీ భర్త నీ యొక్క దేవుని మాట వినట్లేదా? మంచిగా చెప్పు. నీ పిల్లలు దేవుని మాట వినట్లేదా? నువ్వు మంచిగా చెప్పి కుటుంబాన్ని ఏకం చేసి దేవుడి మాట ప్రకారం బ్రతికితే నీ కుటుంబం కూలిపోదు. లేదంటే నీ కుటుంబం ఏమైపోద్ది? కూలిపోద్ది. తర్వాత చూసినట్లయితే రెండవదిగా మరి నీకు గొప్ప సమృద్ధి వచ్చిందన్నాం కదా. దేవుని మాటలు మనం చెప్పింది చేయకపోతే గొప్ప కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? కరువు ఎందుకు వచ్చింది? ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికితే, ఎవరిష్టానుసారంగా వాళ్ళు కుటుంబాల్లో బాధ్యత వహించకపోతే కరువు వచ్చిందా? రాదండి. ఒక సంఘాన్ని దేవునికి ఇచ్చాడు, ఒక సహవాసాన్ని దేవునికి ఇచ్చాడు, ఒక సేవకునికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాని కట్టుబడి దానిలో నీవు నీ కుటుంబము సక్రమంగా ఉంటే నీకు కరువు వచ్చుదా? అమ్మా వచ్చుదా? రాదు. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, ఒక మంచి కుటుంబం అంటండి, చాలా భక్తి గల కుటుంబం. ఆ దేశంలో కరువు వచ్చిందని పైనుండి కిందకి, అంటే యూదా దేశం నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఏమన్నా దీవించబడిందా? దీవించబడలేదు. చాలా ఇబ్బంది పడింది. అవి కరువు ఉంది కదా, ఇబ్బంది ఉంది కదా, సమస్య ఉంది కదా అని దేవుడి యొక్క మాటను పెడచెవిని పెట్టకూడదు. ఒకవేళ నువ్వు అలా పెడితే నీకేమొచ్చి తెలుసా? నీ కుటుంబం అంతా కూడా కరువే కరువు. చాలాసార్లు అనుకుంటాం, నేను నా కుటుంబం చాలా భక్తిగా ఉంటున్నాం కదా, ఎందుకు ఇలాంటి కరువులు, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు అంటే నువ్వు దేవుని మాటకి నువ్వు విలువ ఇవ్వట్లేదు. నువ్వు బయట వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నావు, నీ ఫ్రెండ్స్ సర్కిల్, లేకపోతే బయట ఇంకా వేరే వాళ్ళందరి మాటలు వింటున్నావు. కానీ దేవుడి మాట మాత్రము, దేవుడి మాట మనం వినాలండి. దేవుడు చెప్పిన మనం చేయాలి. ఎందుకో తెలుసా? మనము ఆయన వారము. ఎవరు వారం అండి? నీవు నీ సొత్తు కాదు. దేవుడిని నువ్వు విలువ పెట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని మాట ప్రకారంగా మనం చేయకపోతే రెండవదంట మన కుటుంబాలకు కరువు వచ్చుద్దంటండి. ఆ కరువు ఎంత కరువు అంటే బైబిల్లో ఉంది కదా, అబ్రహాం దినంలో కాక మరి ఒక కరువు అంట. మరి ఇస్సాకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో కరువు వస్తే దేవుడు చెప్పాడు, నీవు ఇక్కడే ఉండి నువ్వు నా మాట ప్రకారంగా నువ్వు చెయ్యంటే, ఆ కరువు పరిస్థితిలో కూడా అక్కడ ఉండి ఆయన ఏం చేశాడు? విత్తనం వేశాడంటండి. విత్తనం అంటే మన భాష ఏంటి? పొలాల్లో ధాన్యాలు ఉంటాయి, అది కాదు. ప్రార్థన విత్తనం. ప్రార్థన ద్వారా మనం ఏమవ్వాలా? దేవునికి సమయం ఇవ్వాలి. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? కరువు నుండి కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను వినకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పమంటారా? నీకే కాదు శాపం వచ్చేది, నీ ద్వారా అనేక మందికి శాపం వచ్చేది. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండము 4వ అధ్యాయము 11, 12, 15 వచనాల్లో ఉంటుంది కదా. అక్కడ ఒక
కుటుంబం ఉంది, వారికి 2 పిల్లలు ఉంటారు. వారిలో పెద్ద కుమారుడు కయ్యూను మరి ఏం చేశాడంటే తన తమ్ముని చంపేశాడు. చంపిన దానికి ప్రతిఫలం ఆయనకు ఆశీర్వాదం వచ్చిందా? రాలేదు, శాపం వచ్చింది. ఒకసారి చదువుతారా? 15 వచ్చిన చదువు, 4వ అధ్యాయం 15 వచ్చిన. కాబట్టి ఎవడైనాను కయ్యూరుని చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చేసావు? కయ్యూను అన్నప్పుడు తన తప్పును ఒప్పుకుంటే బాగుండేది, తన బాధ చెప్తే బాగుండేది. చాలామందికి నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు ఇలా చెయ్యి అంటే కోపం వచ్చింది. నాకే చెప్పేంతటోళ్ళు అయ్యారా అంటారు సేవకులు చెప్తూ ఉంటే. కానీ సేవకులు చెప్పాలండి. దేవుడు చెప్పమనేది మేము మీకు చెప్పకపోతే అది మాకు శాపం. అది మీరు వినకపోతే మీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని 7 అంతల ఏమొచ్చిందంట? శాపం వచ్చిందంట. తర్వాత చదువుకోండి, ఒక వ్యక్తి చంపుతాడు, అప్పుడు చాలా బాధపడు. తరతరాలు కూడా ఆ శాపం అనేది ఏమైపోయింది? వచ్చేసిందండి. కాబట్టి దేవుని మాట వినకపోతే మనకు 3వది ఏంటో చెప్పమంటారా? నీ వరకే కాదని శాపము, నీ బిడ్డల తరాన శాపం వచ్చిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి చాలా నిర్లక్ష్యం చేశాడు. అంత అయిపోయిన తర్వాత వచ్చి తండ్రిని అడుగుతాడు, అయ్యా ఒక్క దీవెనైనా నా కోసం ఉందా అని అడుగుతాడు. లేదయ్యా, దేవుడు ఆశీర్వదించే సమయాన్ని మనం పోగొట్టుకుంటే తర్వాత సమయం ఏమొచ్చిందండి? వెనకాలన్న వాళ్ళు ఏమొచ్చిందండి? చెప్పలేకపోతున్నారా? నోటంట శాపం వచ్చింది. కాబట్టి ఆ శాపము మనకే కాదు అనేక మందికి సంభవించుకోకుండా ఉండడానికి కోసమే దేవుడు చెప్పింది మనము చెయ్యాలి. దేవుడు చెప్పింది చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయండి? 3 చెప్పాను. ఏం కలుగుతాయి చెప్పేసేయండి. దేవుడు చెప్పింది మనం చేస్తే కలిగే ప్రయోజనాలు 3 చెప్పాను. మొదటిది కొంచెం చెవుడని చెప్పాను, మీ వాయిస్లో బాగా వినపడతాయి బ్రదర్స్. ఏమవుతుంది? నా కుటుంబము బలంగా కట్టబడుద్ది. అవునా? ఏం చేస్తే? దేవుడు చెప్పిన మాట మనము చెయ్యాలి. రెండవది ఏమొస్తుంది? ఎవరికి? నీకుని కనుక నాకు గొప్ప సమృద్ధి వచ్చింది. మూడవది నువ్వు చెప్పుకో, నా ద్వారా చెప్పడం. ఒకసారి మీ చేతులన్నయ్యా చూపించను ఒకసారి. నా ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు? ఈ 3 దేవుడు మనతో చెప్పింది చేస్తే. చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి? మొదటిది ఏం చెప్పాను? మన కుటుంబము దేవుడు చెప్పిన మాట వినకపోతే మన కుటుంబం బాగా దీవించబడుద్దా ఏంటి? ఏం చెప్పాను? ఇలా ఉన్న కుటుంబం ఇలా కూలిపోదు. ఖచ్చితంగా చెప్తున్నా ఒక సేవకురాలుగా, నీ కుటుంబం కూలిపోవడానికి దేవుడు మాట్లాడలేదు. నీ కుటుంబము బలంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం చెయ్యాలి. చేయకపోతే మన కుటుంబం ఏమైపోద్దండి? కూలిపోతుంది. రెండవది ఇటు చూడండి ఒకసారి. రెండవది ఏంటి? కరువు వచ్చింది. కొంతమంది పొద్దున్నే టీ తాగే అలవాటు, పాల ప్యాకెట్ డబ్బులు ఉండవు, పొద్దున్నే వెళ్ళిపోతారు వేరే వాళ్ళ ఇంటికి. అదే సమయానికి 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు నీకు టీ? ఇస్తారా? తిట్టుకుంటారు. ఏమని?
ఈ దరిద్రులు పొద్దున్నే నాకు మీ భాష మీకు తెలుసుగా. కాబట్టి టైం టేబుల్ మార్చేద్దాం. ఏంటి? టీ టైం టేబుల్ 10 పెట్టుకుంటే వచ్చేవాడు రాడు కదా. కాబట్టి అలాంటివి వద్దు. దేవుని మాట వినుకోకుండా ఉంటే మనకి కరువు వచ్చింది, కానీ మనకి సమృద్ధి రాదు. మూడవది, దేవుని యొక్క చెప్పిన మాట వినకపోతే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వచ్చిందా? ఏమొచ్చింది మరి? శాపమే శాపము. నేను చూసిన వారిని తిడుతూ ఉంటారు. చిచ్చి 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 అంటే ఆ బ్రతుకు బ్రతికేనా? బ్రతికేనండి? ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు వినకపోతే 3 చెప్పాను. మొదటిది మన కుటుంబం కూలిపోద్దంట, రెండవది కరువు వచ్చిందంట, మూడవది మనకు శాపం వచ్చిందంట. ఇలా ఉందామా? అలా ఉందామా? ఎలా ఉందాం? చెప్పింది చేద్దామా? చేస్తే 3 గొప్ప ప్రయోజనాలు వస్తాయి. చేయకపోతే 3 నష్టాలు తెచ్చుకుందామా? లాభాలు తెచ్చుకుందామా? ఏంటి? అర్థమవుతుందా? అర్థమవుతుంది. మధ్యలో కాస్త జోకైతే అర్థమయ్యేది కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పింది, అందుకే ఆయన చెప్పింది మీరు చేయండి అందావిడ. ఎప్పుడైతే ఆయన చెప్పింది చేయమన్న మాట ఆ శిష్యులు మైండ్లో పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, యేసు తల్లి కదా, ఏమన్నా రికమెండేషన్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనుకున్నారు. కానీ దేవుని దగ్గర అలాంటివి ఏమి లేవండి. అయ్యగారండి మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. అయ్యగారండి మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి. మా కుటుంబంలో గొడవలండి. అయ్యగారిని ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏది కలిసి రావట్లేదండి, మీరు ప్రార్థన చేయండి అంటారు. ఓకే, దేవుని సేవకులు ప్రార్థన చేసినా దేవుని సేవకులతో పాటు నీవు కూడా ఏం చేయాలా? ఆయనకు వదిలిపెట్టేసి నువ్వు మాత్రం ఊరంతా తిరిగి రావాలి. దేవుని సన్నిధికి నువ్వు రావు, గుర్తున్నప్పుడు వస్తావు హీరోలాగా. ఫాస్ట్ గారు ఏం చేయాలి? మీ అందరి కోసము ఉపవాసాలుండి ప్రార్థనలో చెయ్యాలి. నేను చెప్తున్నా కదా, సమయము ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకుంటే అప్పుడు దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలో, నువ్వేం చేస్తే నీకు ఆశీర్వాదం వచ్చుద్దో. ఒకవేళ నువ్వు వెనకపోయావు అనుకో, ఆ నష్టాలు. కాబట్టి మనం నష్టాలు తెచ్చుకునే వారంగా కాకుండా మనం ఆశీర్వాదాలు లేదంటే మనం లాభాలు ఆయన నుండి తెచ్చుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన చెప్పింది మనం చేద్దాం. ఇంకా లోతుగా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మీరు ఇంకా ధ్యానించండి. నిజమే కదా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాట నేను వినలేదేమో ప్రభా. అందరూ కూడా కళ్ళు మూద్దాం.